పీకి చెత్త చెదారం పీకి నాకు కావాల్సింది ఇంకో బచ్చల కూర అన్నీ ఒక రోజు అక్కర్లేదు కదా. ఇది బచ్చల కూర రోజు అందులో బచ్చల కూర శామదంపల ఆకుల కూర వండుకోవచ్చు. మా పక్కడికి చెప్తాను, బయట వాళ్ళకి చెప్తాను. ఒక ఆవిడ నాకు ఈ మధ్యన కొత్తగా పరిచయం అయింది. ఆవిడ వస్తుంది షుగర్ అంటే 4 ఆకులు కోసి ఇచ్చింది. మళ్ళీ రండి 4 రోజులు 3 రోజులు కోసుకెళ్ళండి అమ్మ. పొనగంటాక అవి కోసుకుంటూ కళ్ళు అవి కనిపిస్తాయంటే రాలేదు. అలాగే రారండి అలా సుల్లులకి సొటారాలకి అటే వస్తారు కానీ ఆకుకూరలు కోసుకోమంటే వస్తుంది రాదు. నాకు కావాల్సిన కూర్చొని పీకేసాను. మా బచ్చల కూర 2-3 చోట్ల వచ్చింది. బచ్చలు కూడా వస్తుంది. ఇదేమో తెలగపిండి ఆకు, ఇది కూడా వారానికి ఒకసారి వండుకోవచ్చు. మాకు ఇంకా దోసపాదులు వస్తున్నాయి. ఇదిగో ఎర్ర బచ్చలు ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది, ఇదిగో ఇక్కడ ఒకటి వచ్చింది. ఎర్ర బచ్చలు ఎంత బీన్స్ ఏదో మొత్తానికి ఇలా ఎక్కిందాను. అవి కూడా ఉన్నాయి పాదులు, కాకరపాదులు, దొండపాదు, కాకరపాదు, ఏడపాదు ఇప్పుడే కాస్తాయి. వానాకాలం ఆవులు వచ్చేసి పడైపోతాయి. సరిగ్గా ఇప్పుడు ఎండ వాన కాకుండా ఉంటుంది కదా, మొత్తం అన్నీ బాగా వస్తాయి. పువ్వులు కోసేసి దేవుడికి దాన్ని పెట్టేసి ఈ ఎండకు ఒక పువ్వు ముడిసిపోతుంది. ఈ పువ్వులు బాగున్నాయి. లక్ష్మీదేవికి వేస్తాము, కట్టి ఆనకు మాల కట్టేస్తాం. ఆకుకూరలు ఇది ఈవేళ ఈ పని అన్నమాట. ఇందులో పని చేసుకుంటే చెమటలు పట్టి ఎంత చల్లగా ఉన్నా చెమటలు పట్టినాయి. చెమటలు పట్టి బాత్రూమ్కి వెళ్ళి స్నానాలు అయ్యి అన్నీ అయిపోయినాయి. అది వాకింగ్ చేయండి అమ్మా, రోడ్డు మీద చేయండి అమ్మా. రోడ్డు మీద అది ఇది గుద్దేస్తుంది నేను వెళ్ళనమ్మా. ఎవరికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు స్పీడు మా ఇంట్లోనే వాకింగ్, మా ఇంట్లోనే మొక్కలు పని చేసుకుంటే చెమటలు పట్టి మొక్కలు ఆశీర్వదిస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, వాకింగ్. ఇది నా దినచర్య. లేరా చిలకల పిల్లకలు వెళ్ళిపోయినాయి. కూసినాయి అవి పెద్ద రావట్లేదు. మామిడి చెట్టు మీద ఉన్నాయి చిలకలు. చిన్న పిచ్చుకలు అయితే వస్తాయి. నీళ్ళు తాగుతాయి. కుక్క వస్తుంది, ఆవు వస్తుంది. ఇవాళ ఆవుకి మేత అక్కర్లేదంట. కేకేసి పేడేసేసి వెళ్ళిపోయింది గేట్లో. ఎవరు నమ్మరు. కేకేసింది, నుంచుందే, నా ఎంక చూస్తుంది, ఉండు అన్నాను. పేడేసేసి గబగబ వెళ్ళిపోయింది. అంటే మేత తినేసిందంట. ఎక్కడెక్కడో మేతలు ఉంటాయి కదా, సలగా కూడా ఉంది. నీళ్ళు కూడా ఎక్కడంతా తాగేసిందే ఏంటో. మా గొళ్ళుందో తాగిందో చూడలేదు కానీ పేడ మట్టికి కేకేసి గేటు తిన్నకి పేడేసింది. కేకేసి పక్క ఆవిడ నేను మాట్లాడుకుంటున్నాం. కేకేసి లేకపోతే దానికి మేత మనతో తినాలనుకుంటే కనుక కేకేసి అరగంట అయినా నుంచునే ఉంటుంది తెచ్చి వరకు. అలాంటిది పేడేసింది.